అసలైన ఎండాకాలం ఇప్పుడే ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇక 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి. కానీ ఇకపై ఇలా ఉండదంటున్నాయి వాతావరణ శాఖలు. తెలంగాణ వెదర్మ్యాన్ కూడా ఇదే చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందంటున్నారు. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఎండలు పీక్స్లో ఉంటాయని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెదర్మ్యాన్ వెల్లడించారు. ఇది నగరవాసులకు కాస్త ఊరటనిచ్చే అంశమనే చెప్పుకోవాలి. ఇకపై తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువని వెదర్మ్యాన్ తెలిపారు. ఎండలు ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వెదర్మ్యాన్ సూచించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలంగాణలో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, వెదర్మ్యాన్ ఏప్రిల్ 12 నుంచి ఎండలు మండిపోతాయంటే వాతావరణ శాఖ ఇవాల్టి నుంచే అంటే శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయంటోంది. ఈ 4 రోజులు అంటే ఏప్రిల్ 10, 11, 12, 13 ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక ఎండలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మిగతా జిల్లాల్లో కూడా 36 నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట. మరి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 44 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా డి పోలవరంలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలకు అవకాశం కూడా ఉన్నాయంటోంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు, ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.